హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్వీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా, ఎటువంటి మసాలాలు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కడుపుకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. పిల్లలు కూడా ఎక్కువగా స్పైసీ లేకుండా చాలా ఇష్టంగా తింటారు. ఓన్లీ 3 ఎగ్స్తో 1 కప్ రైస్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది, అసలు స్పైసీ అనిపించదు. వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 గ్లాస్ రైస్ వేసుకోవాలి. 1 గ్లాస్ అంటే 250 గ్రామ్స్ అండి, పావు కేజీ. ఒకసారి వాష్ చేసుకొని ఇందులో 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ అన్నమాట. మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టుకోవాలి. 4 విజిల్స్ వచ్చేంత వరకు రానివ్వాలండి. ఇప్పుడు ఎగ్ రైస్కి కావాల్సిన పదార్థాలు కట్ చేసుకొని పెట్టుకుందాం. ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అలాగే వెల్లుల్లి ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం ఏదైనా సరే ఒక రెసిపీకి కావలసిన పదార్థాలు కట్ చేసేటప్పుడు ముందుగా బాగా వాష్ చేసుకోవాలండి. బాగా వాష్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మందులు అవి ఇవి వేసి పెంచుతారు కదా. ఈ విధంగా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా చేసి పెట్టుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత రైస్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, పొడి పొడిగా ఉడికింది కదా. ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ సరిపోతాయి. పోపు లైట్గా వేగిన తర్వాత 5-6 వెల్లుల్లిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి 4-5 కట్ చేసుకొని వేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి, కొంచెం ఆనియన్ సాఫ్ట్ అయ్యేంత వరకు. ఇప్పుడే ఆనియన్ని కొంచెం ఉడికించుకోవాలి సాఫ్ట్ అయినంత వరకు. రైస్ వేసిన తర్వాత ఇంకా ఎక్కువ టైం పట్టదు. ఇలా వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో 2 నిమిషాలు వేయించుకుందాం. 2 నిమిషాల తర్వాత ఇందులో 3 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి. 1 కప్ రైస్కి 3 ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి, ఎక్కువ తక్కువ అవ్వకుండా. ఎగ్స్ వేసుకొని ఇలా లైట్గా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇలా ఒకసారి కలుపుకుందాం. ఎగ్ని బాగా కలిపేయకూడదండి, చిన్న చిన్న ముక్కలుగా చేయకూడదు.
కొంచెం పెద్దగానే ఉండాలి ముక్కలు అనేవి, మనకి తినేటప్పుడు నోటికి తగిలే విధంగా ఉండాలి. ఇలా ఎగ్ ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. వేసుకొని ఇందులో 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎగ్ మొత్తం రైస్కి కలిసేలా కలుపుకోవాలి. ఇంతేనండి, ఇంకా ఇందులో మనం ఏమీ యాడ్ చేయము. మసాలా ఇష్టపడే వాళ్ళు 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇంతేనండి, చాలా సింపుల్. నైట్ డిన్నర్లోకైనా మధ్యాహ్నం లంచ్లోకైనా చాలా బాగుంటుంది. పిల్లలకి స్కూల్కి పెట్టడానికి కూడా బాగుంటుందండి. రెడీ అయిపోయింది ఎగ్ ఫ్రైడ్ రైస్ మనకి. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా ఈజీగా, సింపుల్గా, క్విక్గా రెడీ అయిపోతుంది ఈ ఎగ్ రైస్. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.